ఏం చేస్తామంటే మనం చేసే అతి పెద్ద పాపం, మహాభయంకరమైన అతిక్రమం ఏంటంటే దేవుడికి మోసం చేస్తున్నది ఏంటంటే, అంటే మనం అనుకుంటామండి, నేనేం చేయట్లేనండి, నా బిజినెస్, నా పని అన్నీ కూడా నా పిల్లల కోసం, నా భార్య కోసం, నా కుటుంబం కోసం అండి, దేవుడు అర్థం చేసుకుంటాడండి అని మనం అనుకుంటామండి. నో, తప్పది. దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రపరచండి అన్నాడంటే తూచా తప్పక అది చేయాలి అని అర్థం. అది మనం చేయట్లేము కాబట్టి ఆదివారం రోజులు ఏ పని చేసినా కలిసి రావట్లే, అవునా? ఆదివారం రోజు ఎక్కడికైతే మనం పొలం పనులకు వెళ్తూ ఉన్నామో, బిజినెస్లు చేస్తూ ఉన్నామో, జాబులు చేస్తున్నామో, వచ్చే ప్రయాణంలోనే యాక్సిడెంట్స్, అవునా? అంటే ఏది చేసినా కూడా అన్ని విరుద్ధంగా జరుగుతున్నాయి. దేనికి కారణం ఏంటి? నువ్వు నేను దేవుడికి విరుద్ధంగా ఉన్నాముగా, మరి నువ్వు నేను దేవుడికి తిరుగుబాటు చేస్తున్నాగా. మరి అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను కన్న నా బిడ్డలే నా మీద తిరగబడితిరి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 430 ఏళ్ళు బానిసత్వంలో మగ్గిపోయారంటే, ఆక్రందన పెట్టిన దేవుడు అంత లేటుగా విన్నాడంటే, ఆలస్యంగా దేవుడు విన్నాడంటే, దేవుడికి వినలేని చెవులు లేవు, సహాయం చేయలేని కురచగా చేతు దేవుడు లేవు. కానీ మనం గుర్తుపట్టాల్సింది ఒకటి, దేవుడు మనల్ని పదే 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 పిలుస్తాడండి. పిలుస్తాడు 100 సార్లు, కోట్ల సార్లు కూడా అయిపోయింది ఇప్పటికీ పిలిచి. ఇక ఏం చేస్తాడంటే లాస్ట్కి, సరే కొన్ని రోజులు వాళ్ళ చిత్తానికి, వాళ్ళ ఇష్టానికి, వాళ్ళ ఇష్టారాజ్యానికి, వారి బుద్ధికి, వారి జ్ఞానానికి నేను విడిచిపెడతాను, చూద్దాం నా బిడ్డను మరలా రాకపోతారా అని దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు ఫుల్గా. అంటే ఒత్తిడి పెట్టడు. ఫ్రీడమ్ అంటే ఏంటంటే స్వేచ్ఛ. ఒక పక్షి ఆకాశంలో ఎలా ఎగురుతుంది అలా ఎగరడానికి మనల్ని విడిచిపెడతాడు. ఇప్పుడు మనం ఎగురుతున్నాము కాబట్టి మనకేమీ అర్థం కాదు. ఒక్కసారి కింద పడతాం కదా, అప్పుడు అర్థమవుతుంది. నొప్పి గట్టిగా తగులుతుంది, దెబ్బ గట్టిగా తగిలేసరికి నొప్పి విపరీతమయ్యేసరికి అయ్యో ఏమైపోయింది, నేను ఎక్కడున్నాను, దేవుడికి నేను అన్నీ చేస్తున్నానే, ఎక్కడ తప్పు చేశాను అనుకుంటాం కదా. ఎక్కడ ఏం చేయట్లేదు తప్పు, ఒక్కటే, దేవుడైన యావే ప్రభుకి అంటే మన యేసు ప్రభుల వారికి విధేయత మనం చూపించట్లేము. ఏంటి ఆ విధేయత? దేవుడు వాగ్దానము తీసుకున్నాడు, దేవుడికి ప్రమాణం చేశాము, దేవుడి నిబంధనలో మనం కట్టుబడి ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదేంటి? విశ్రాంతి దినాన్ని పవిత్రపరచుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. మనలో చాలామంది విశ్రాంతి దినం రోజే పని చేస్తాం, విశ్రాంతి దినం రోజే పొలానికి వెళ్తాం, విశ్రాంతి దినం రోజే పండగలకి వెళ్తాం, విశ్రాంతి దినానికే పేరెంటాలకు వెళ్తాం, విశ్రాంతి దినానికే ఒకవేళ నిద్ర వస్తే ఆ రోజు పడుకుంటాం మంచిగా ఇంట్లోనే. కానీ దేవుడి మందిరానికి వెళ్ళట్లే మనం. ఇది ఎవరైతే చేస్తారో ఆ కుటుంబం శపించబడుతుంది అని పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో చూసాము, లేవియ కాండంలో చూసాము, సంఖ్యాకాండంలో చూసాము, చాలా అధ్యాయాల్లో. నిర్గమాకాండం 20వ అధ్యాయం దగ్గర నుంచి దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ ప్రజలు నా చిత్తము చేస్తారో లేదో చెప్పు మోషే, నువ్వు కనుక్కో అని దేవాదేవుడు ప్రజల్ని అడిగి మరే వాగ్దాన భూమిలోకి తీసుకొస్తున్నాడు, అంటే వాగ్దానంలోకి తీసుకొస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే 10 ఆజ్ఞలు మీరు పాటించాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలు ఉన్నాయి కదా. కరెక్ట్గా చెప్పాలంటే 2 ఆజ్ఞలు కూడా, ఒకటే ఆజ్ఞ, మన దేవుడైన మన తండ్రిని యేసు ప్రభువుని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. అవునండి, ఇక్కడ ప్రేమ దాని గురించే ఉంది కదా, విశ్రాంతి దినం పాటించమని లేదు కదా. అయితే కొత్త నిబంధన రాగానే దేవుడు అన్నీ మార్చేశాడండి అని అనుకుంటామండి మనలో కొంతమంది. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నువ్వు ఆరాధించాలి, నువ్వు నేను. అవునా? ఎలా ఆరాధిస్తాం? దేవుడి యొక్క మందిరానికి వెళ్ళకుండా క్రైస్ట్ మాస్, హోలీ మాస్ అంటే ఏంటి? క్రీస్తు ఆరాధన. అంటే దేవుని ఆరాధించకుండా దేవుని ఎలా ప్రేమిస్తాం? దేవుడు చెప్పింది చేయకుండా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా చెప్పగలుగుతాం? మన క్రియలు వ్యర్థము కదా. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, శారీరక కార్యాలు వ్యర్థము, ఆత్మ కార్యాలే శక్తివంతమైన. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆత్మని కాపాడుకోకుండా ఓ మనిషి, ఓ వ్యక్తి దేవుని ఎలా ఆనందపెడతాం మనం?
అందుకే దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు చెప్తున్నాడు, మీరు ఆనందంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ లోక అలవాట్లు, దేవుణ్ణి ఆరాధించడం పక్కకు పెట్టేసి విగ్రహారాధన చేస్తున్నాము. వ్యభిచార వ్యామోహం విగ్రహారాధన, ధన వ్యామోహం విగ్రహారాధన, పర స్త్రీని మోహించడం విగ్రహారాధన, పర భర్త, వేరే భర్త గురించి, వేరే అమ్మాయి వాళ్ళ భర్త గురించి మాట్లాడడం, నీ భర్తతో కంపారిజన్ చేసుకోవడం విగ్రహారాధన. అంటే లస్ట్ఫుల్ థాట్స్, కామపు ఆలోచనలు. దేవుడి చిత్తము నువ్వు నేను చేయాలి, కానీ దేవుణ్ణి మన చిత్తం చేయమని అడగకూడదండి. దేవుడు లోకాధిపతి, దేవుడు సర్వ సృష్టికర్త, దేవుడే సర్వాంతర్యామి, దేవుడే సర్వశక్తిమంతుడు. దేవుడికి లోబడాలి, కానీ దేవుణ్ణి మనకి లోబడమని మనం అడుగుతున్నామేంటి? ప్రియమైన దేవుడు బిడ్డలారా, చాలామంది మన వాక్యం వీక్షిస్తున్న వాళ్ళము దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, ఎందుకు విశ్రాంతి దినాన్ని పాటించడం లేదు? దేవుడు అడుగుతున్నాడు, సమాధానం చెప్పాలి మనం అందరం. మనం కొంతమంది అంటాం కదా, చాలా మంచి ఆలోచనతో అంటాం, దేవుడే అండి పని ఇచ్చింది, పని చేయకపోతే ఎట్లా? సోమవారం నుంచి శనివారం వరకు పని చేసావు కదా, ఆదివారం ఒక్కరోజు దేవుడికి ఇస్తే ఏమైంది? సరే, కొంతమందికి బిజినెస్లు లేదంటే ఇంకేదైనా పనులు ఉన్నప్పుడు ఆదివారమే ఉంటుందండి పని, మిగతా డేస్ అంతా మేము ఖాళీ అండి అనుకునే వాళ్ళకి ఒక ఆలోచన దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని ఒక్క ప్రార్థన చేసి అడుగు, అదేంటంటే, ప్రభువా నాకు నువ్వంటే ఇష్టమయ్యా, నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా, ప్రతి ఆదివారం నీ మందిరానికి నేను రావాలయ్యా, అయితే ఈ బిజినెస్ని నువ్వు దీవించు ప్రభువా, ఈ యొక్క పనిని నువ్వు ఆశీర్వదించు నాయనా, సోమవారం నుండి శనివారం వరకు దయచేసి కష్టాజీతాన్ని దయచేయ్యా, నాకు కష్టము చేసే కృపణ దయచేయ్యా, ఆదివారం మాత్రం నీ సన్నిధికి వస్తానయ్యా అని ఒక్కసారి దేవుడికి ప్రార్థన చేసి చూడు. అదేవిధంగా ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఎప్పుడైనా సరే ఒకవేళ నీకు ఆదివారం రోజున చాలా పని వచ్చిందనుకో, ఆ పని విడిచిపెట్టు, ఒకసారి విడిచిపెట్టి చూడు. దేవుడు ఇదే చెప్తున్నాడు, విడిచిపెట్టి ప్రభువా ఈ పనిని నేను పక్కకు పెట్టేస్తున్నాను, ఈరోజు నీ దేవాలయానికి వస్తున్నానయ్యా, నువ్వు నాకు వచ్చే వారము కంప్లీట్గా సంపూర్ణముగా మొత్తం పనిని ఇస్తావని, నా చేతి నిండా పనిని కల్పిస్తావని నేను నమ్మకంతో నీ యొక్క సన్నిధికి వస్తున్నాను. ఆ ఆదివారం దేవుడు నీకు ఇచ్చిన పని, లేదంటే సాతాను కూడా ఇస్తుందండి పని, నిజం. దేవుడి దేవాలయానికి వెళ్ళకుండా అనేక మంది వచ్చి ఇదిగో ఈ పని చేయి, ఆ పని చేయి, నీకు డబ్బులు వస్తున్నాయి, నీకు అంతస్తు వస్తుంది, నీకు అది వస్తుంది, ఇది వస్తుందని ఏదో ఒకటి ఇస్తారు. చెయ్యకు. అద్భుతాలు సాతాను చేస్తాడు, దేవుడు కూడా చేస్తాడు. అవునా? పరిశుద్ధమైన గ్రంథంలో చూసాం మనం. కాబట్టి ఆ సమయంలో దేవుడికి విడిచిపెట్టి చూడు ఆ యొక్క పనిని. దేవుడు ఈ ఆదివారం రోజున నువ్వు దేవుడి కోసం పనిని విడిచిపెట్టి దేవుడి దేవాలయానికి, దేవుడికి ఇచ్చిన మాట చొప్పున, దేవుడికి ఇచ్చిన ప్రమాణం చొప్పున, దేవుడికి ఇచ్చిన వాగ్దానం చొప్పున అన్నీ వదులుకొని దేవుడి వైపు చూసావు కాబట్టి దేవుడు ముగ్ధుడైపోయి ఆ నెక్స్ట్ వారం చేతి నిండా యేసు నామములో మనకి దేవుడు పని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ చాలామంది ఏం చేస్తారంటే పరీక్ష గుండా వెళ్ళినప్పుడు తట్టుకోలేరు, పరీక్షలో వెళ్తున్నప్పుడు తట్టుకోలేరు, కానీ మన పిల్లలు మాత్రం తట్టుకోవాలి. మళ్ళీ పరీక్షలు 10th ఎగ్జామ్స్ బాగా రాయాలి, 7th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఇదిగో తల్లిదండ్రులు పిల్లల్ని భయపెడతారండి. మళ్ళీ నువ్వు 10thలో టాప్ మార్క్స్ రాకపోతే చదివిపియను, పెళ్లి చేసి పడేస్తా. ఆడపిల్లలను అయితే, అబ్బాయిని కూడా అంతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, భయపెట్ట పిల్లల్ని చదివిపించేది? మన పిల్లల పైన మనం ఉన్నాము, మన పైన ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. మరి దేవుడు మనల్ని ఖండించడా? దేవుడు మనల్ని పరీక్షించడా? దేవుడు మనల్ని టెస్ట్ చేయడా? దేవుడు మనకి వివేకాన్ని ఇవ్వలేదా? అవివేకులుగా మనం బ్రతుకుతున్నామా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి కోసం అన్నిటిని విడిచిపెట్టుకునే వాళ్ళు కావాలి దేవుడికి. అప్పుడే అన్నీ మనల్ని ఫాలో అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఇది నేను చెప్పట్టేనండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఒక్కసారి డీప్గా ఆలోచించండి, లోతుగా ఒకసారి ఆలోచించండి ఈ వాక్యాన్ని. మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, దాని తర్వాత మీకు అన్నీ అనుగ్రహింపబడును. అర్థమవుతుందా అండి దేవుడు ఏం చెప్తున్నాడో? మొదటిగా దేవుణ్ణి ఎతకాలి మనం మన జీవితాలలో. మొదటిగా దేవుని ఎతికితే ఏమవుతుందంటే దేవుల్లోనే ఆనందం, దేవుల్లోనే శాంతి,
దేవునిలోనే సమాధానం, దేవునిలోనే ప్రేమ. ఈ ప్రేమ లేకపోతే కుటుంబంలో ప్రేమ ఉండదు. కుటుంబంలో ప్రేమ లేకపోతే మన కుటుంబం చుట్టూరా ఉన్న వాళ్ళు కూడా అండి బ్రతకలేరు. భార్య, భర్త, పిల్లలకి, తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి, అయ్యో వారితో ఉన్న అటాచ్గా ఉన్న ఇంకో 7 కుటుంబాలకి, అత్త తరపు నుంచి, తల్లి తరపు నుంచి, కోడల తరపు నుంచి, ఇక్కడ అల్లుడి తరపు నుంచి 10 కుటుంబాలండి సఫర్ అవుతున్నాయి. దేనివల్ల? ఒక్క ప్రమాణం అండి దేవుడికి మనం చేసింది. అదేంటి? అయ్యా నీ విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తాం, ఆదివారం వద్దండి. ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా సరే, ఎంత పెద్ద పనైనా సరే అండి, ఆదివారం రోజున ఆ పనిని నువ్వు కొంచెం విడిచిపెట్టి చూడండి అయ్యా, విడిచిపెట్టి చూడండి అమ్మా. పొలం పనులు 6 రోజులు చేసుకోండి, 7వ రోజు మాత్రం దేవుడు మందిరానికి రండి. తప్పకుండా దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పొలం పండాలంటే వర్షం కావాలా తగిన సమయంలో? అవును. ఎండ కావాలా తగిన సమయంలో? అవును. పంటలు పండాలన్నా తగిన సమయంలో? అవును. వరదలు వచ్చి మరి పొలం కొట్టుకోకపోకుండా ఉండాలన్నా? అవును. ఇవన్నీ చేయాల్సింది ఎవరు? నువ్వు నేను కాదు, మన భర్తలు కాదు. ఎవరు చేయాలి? ఎవరండి చేసేది? విశ్రాంతి దినానికి అధిపతి అయిన మన తండ్రి దేవుడు చేస్తాడు. ఆకాశం నుంచి వర్షం పడాలి తగిన సమయంలో, ఆకాశంలో ఉన్న సూర్యుడు ఉదయించాలి తగిన సమయంలో. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, గట్టిగా ఎండ కొడితేనే బ్రతకలేకపోతున్నాం మనం మనుషులం. అలాంటిది మొక్కల పరిస్థితి ఏంటి, పొలాల పరిస్థితి ఏంటి, ఇంకా చిన్న చిన్న ప్రాణుల పరిస్థితి ఏంటి? దయచేసి దేవుడు వాళ్ళందరికీ చెప్తున్నానండి, విశ్రాంతి దినమును పాటిస్తే దీవెన అందులోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా.